సుజాత గారు చెప్పండి. ఏంటి సుజాత గారు, ఏదో ఉందట ఇన్సైడ్ సునీల్ కుమార్ అలా మాట్లాడడానికి. ఏనా పవన్ కళ్యాణ్ గారినో ఆ సామాజిక వర్గాన్నో చీలికి చేయాలని కుట్ర జరుగుతుంది, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సునీల్ కుమార్ ఆడుతున్నారు అన్నట్టుగా ఆయన చెప్పిన మాటల్లో అర్థమవుతుంది. జరుగుతున్న ప్రచారం కూడా అదే. వర్మ గారు, ఇప్పుడు గెలవలేనోళ్ళు మధ్యలో తోడు అన్నట్లుగా ఈ రోజు ఇంత మందిని కలుపుకుంటే గానీ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు జరిగింది. ఇవాళ ఐఏఎస్లు కొంతమంది, ఐపీఎస్లు కొంతమంది వాళ్ళ రాజకీయమైనటువంటి అభిప్రాయాల్ని వేదికల మీద పంచుకోవచ్చు. మన ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఆయన ఎన్నో రకాలుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఒక పార్టీ పెట్టుకొని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అదే విధంగా జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉన్నటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు, దళితుడైనటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి. సో ఈ రకంగా వాళ్ళ అభిప్రాయాలను తెలిపినంత మాత్రాన దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదో మాకేదో లాభం చేకూరుస్తున్నట్టుగా మీరు భయపడిపోవటం కూటమి నాయకులు అనేది ఈ రోజు ప్రజలందరూ చూసి నవ్వుతున్నారు ఈ పాయింట్ మీద. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన చెప్పారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏంటండి, కాపులకి సంబంధించిన ఓట్ షేర్ అనేది ఎక్కువ ఉందనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలిసినటువంటి సత్యమే. ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. దానికి ఆయన చెప్పేది ఏంటి చెప్పండి? కాపులు ఖచ్చితంగా గెలిపోవటం వల్లనే డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు, వాళ్ళ ఓటింగ్ షేర్ ఎక్కువ ఉందనేటువంటిది అందరికీ తెలుసు, సామాన్యులకు కూడా. అదో పెద్ద స్టేట్మెంటా చెప్పండి? అదేమన్నా పొలిటికల్ స్టేట్మెంటా? ఇప్పుడు కాపుల్ని ఉప ముఖ్యమంత్రిగా చేశారు, అందుకే కదా పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుంది చంద్రబాబు నాయుడు గారు. మరి దాని మీద కాపుల్ని ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ రకమైనటువంటి పరిపాలన చూస్తున్నాం మనం ఈ రోజు? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, అర్థం పర్థం లేని స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి నిరక్షరాస్యులైనటువంటి 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి నిరక్షరాస్యులు తిరుమల వెళ్తారు, ఎర్ర చందనం మీద ఏదో వెంకన్న స్వామి రక్తం అని మాట్లాడతారు. నోటికి ఏం తోస్తే అంత నిజానీలు కూడా, నిరక్షరాస్యులు కూడా మాట్లాడరు ఆ రకంగా. మరి కాపుల్ని ఉప ముఖ్యమంత్రి చేశారు కదా, ఏ సమాజం బాగుపడింది చెప్పండి? రైతులు బాగుపడ్డారా? విద్యార్థులు బాగుపడ్డారా? నిరుద్యోగులు బాగుపడ్డారా? ఎవరు బాగుపడ్డారు చెప్పండి? ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కేసుని కొట్టేయించుకుంటున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. మీకు జీవో నెంబర్లు అన్ని పంపిస్తాను. ఈ రోజు ఒక్కొక్క కేసు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొట్టేపించుకుంటున్నారు. ఆయన సిద్ధార్థ లూత్రా అనేటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలు జీవో రిలీజ్ చేసి మరి ఆయనకి డబ్బులు ఇచ్చారు. అతను ఎవరండి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సొమ్ము తినడానికి అతను ఎవరు? అతనికి మనకి ఏంటి సంబంధం? 11 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చి మరి సిద్ధార్థ లూత్రా అనేటువంటి వ్యక్తికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయనకి కోట్లు కుమ్మరిస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెడికల్ కాలేజీలు కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు, స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టడానికి, ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు కట్టడానికి మీకు డబ్బులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి జూనియర్ లాయర్స్ కి 5,000 రూపాయలు ఇస్తే దానికి ఏడ్చారు, మా సొమ్మంతా తీసుకెళ్లి పెడుతున్నారని. ఈ రోజు మీరు సిద్ధార్థ లూత్రాకి పెట్టచ్చా డబ్బులు? మీకు జీవో నెంబర్లన్నీ పంపిస్తాను. మార్చి ఉండండి చెప్తాను. మార్చి 28, 2025 జీవో నెంబర్ 4747 2,06,00,000 ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది జీవో. అదే విధంగా ఆగస్టు 22 జీవో నెంబర్ 1387 55 lakhs. అదే విధంగా జీవో నెంబర్ 1547 2 crores. జీవో నెంబర్ 1593 27 lakhs. ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి చెప్పండి సిద్ధార్థ లూత్రాకి? ఓకే సరే, సునీల్ కుమార్ కి మీకు సంబంధం లేదు అంతేనా? సరే కాదండి, మీరు ఆంధ్రప్రదేశ్ సొమ్ముని అతను ఎవరో లాయర్ కి ఎందుకు ఇవ్వాలి? అతను ఎవరు కాదండి, ఇప్పుడు సునీల్ కుమార్ కి మీకు సంబంధం లేదు అంతే కాదండి. ఇప్పుడు సునీల్ కుమార్ కి చెప్పండి సుజాత గారు ఆయనకి దోచిపెడుతున్నారు. ఓకే ఓకే అంటే మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీ కేసును మాఫీ చేయించుకోవడానికి మీరు ఆంధ్రప్రదేశ్ సొమ్ముని
అతనికి ఎవరికో సిద్ధార్థ లూత్రా అనేటువంటి వ్యక్తికి ఎందుకు ఇస్తున్నారు గవర్నమెంట్? కాదండి న్యాయస్థానం కాదు ఒకటండి కాదు ఒక విషయం సుజాత గారు ఇప్పుడు మీరంతా లోద్రా ఏమైనా భగవత్ స్వరూపులా ఆయన డిసైడ్ చేస్తాడా ఎవరికి కేసులు వేయాలి? న్యాయస్థానాలు లేవో ఒక పద్ధతి లేదా? లాయర్ ఏముంటది ఆయన వాదిస్తే వాదిస్తాడు. మరెందుకు గవర్నమెంట్ సొమ్మిస్తున్నానండి జీవో రిలీజ్ చేసి చెప్పండి. రజనీ గారు ఏంటిది రిలీజ్ చేసి అతనికి డబ్బులు ఇవ్వవలసినటువంటి అవసరం ఏంటి? రజనీ గారు అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఎందుకు కాదండి ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు దీనికి సమాధానం. చెప్పండి. ఓకే అడ్వకేట్లు గారు ఇద్దరు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇస్తున్నారండి రజనీ గారు? సార్ మాకు నెలాఖరికి జీతం రాదు సార్, ఫీజు ఇస్తేనే పనిచేస్తాం. సిద్ధార్థ లుత్రా గారైనా పనిచేస్తారు, ముకుల్ రోహిత్కి గారికి 5 కోట్లు ఇస్తే గానీ చెప్పండి. సుజాత గారు ఇద్దరు మాట్లాడితే క్లారిటీ మిస్ అవుతాం. వినండి. అడ్వకేట్ ఫీ అనేది ప్రభుత్వం తరపున కేసులు వాదించినప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ని హైర్ చేసుకున్నారు. అప్పుడు కూడా కోట్లలోనే ఫీజు ఇచ్చారు అమ్మా, ఏమి వందలలోనూ వేలల్లోనూ ఇవ్వలేదు. ఖచ్చితంగా అమ్మా మేము చెప్తున్నాం కదా, ఢిల్లీ నుంచి ప్రభుత్వం తరపున వస్తాయండి. మీకు జీవోలు కావాలంటే ప్రభుత్వంలో అందుబాటులోనే ఉంటే వాళ్ళు చెప్తారు. మీరు మీ వాదన ఏదన్నా ఉంటే మీరు ప్రభుత్వం మీద ఉండాలి, కానీ మీరు దయచేసి న్యాయవాదుల మీదకి రాకండి. లోత్రా గారికి 100 కోట్లైనా ఇవ్వచ్చు. ఎందుకంటే అతన్ని హైర్ చేసేటప్పుడు ఒక అడ్వకేట్ తన యొక్క టైంని విలువ కడతాడు. ప్రభుత్వానికి నచ్చితే చంద్రబాబు నాయుడు గారు కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారు కాదు, మీరు అర్థం చేసుకోవాలి. సుజాత గారు ఆయన అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇచ్చారని కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఇచ్చారండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. అడ్వకేట్స్ ని మీరు పాయింట్అవుట్ చేయొద్దు. మీరు విజయవాడలో ఒక అడ్వకేట్ తో కేసు చేయించుకోవాలంటే ప్రభుత్వం అయినా కానీ ప్రైవేట్ వ్యక్తులైనా కానీ మినిమం 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు కోర్టు ఫీజు కట్టాల్సిందే, అడ్వకేట్ ఫీజు కట్టాల్సిందే. సుప్రీంకోర్టుకి వెళ్ళేప్పటికి ఇది కోట్లలో ఉంటుంది. కాబట్టి లోత్రా గారికి 11 కోట్లు ఇచ్చారు అని అంటే ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఏంటనేది చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నచ్చినంత మాత్రాన 11 కోట్లు 110 కోట్లు ఇచ్చేస్తే అన్ని అలా అయ్యేది కాదు. అతనికి ఏ కేసు వాదించాడు, ఏ కేసు నిమిత్తం మీద ప్రభుత్వం చెల్లించిందని చెప్తారు. ఆ జీవోలో ఉంటుంది మీరు క్లియర్ కట్ గా. లోత్రా అంటే నాకు ఇష్టం కాబట్టి లోత్రాకు ఒక 100 కోట్లు ఇస్తున్నానంటే అది చెల్లుబాటు కాదు. ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి. మిత్రులు, నాకు మీ పేరు తెలియదండి. నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ అండి, నేను అడ్వకేట్ మాట్లాడుతున్నాను. వెంకటేష్ గారు